హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనం కిందటి వీడియోలో అయితే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. అందరూ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ప్రిపేర్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్కి వద్దని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనే చెప్పడం జరిగింది. దానికి పక్కా ప్రూఫ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది చూడండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా, గ్రూప్స్ ఫలితాలపై నీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్, అవి మరింత ఆలస్యం అవుతాయని తేల్చేసిన ఏపీఎస్సీ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్. ఓకేనా, చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎంత లేటో తెలుసా, ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల తేదీ. ఓకేనా, నోటిఫికేషన్ 2023 డిసెంబర్ 1 నోటిఫికేషన్ వచ్చి ఈ రోజుకి ఖచ్చితంగా 3 years అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. పోనీ 2024 అనుకున్నా, ఒక 2 years అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయింది. మొత్తం పోస్టులు 905. ప్రిలిమ్స్ అయితే 2024 ఫిబ్రవరి 25, మెయిన్స్ 2025 ఫిబ్రవరి 23. తుది ఫలితాలు ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎంత దారుణం అంటే ప్రిలిమ్స్ 2024 అంట, మెయిన్స్ 2025 అంట. కానీ అందుకే నేను మీకు ఆ వీడియోలు చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి, స్టేట్కి అవ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, మీరు కూడా రాశారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ దాకా వచ్చారు. ఒకనా రిజల్ట్లో మీ పేరు వస్తుంది, మీ పోస్టింగ్ అవుతుంది. కానీ దానికి 2 years వేస్ట్ చేయడం అవసరమా? మీరే చెప్పండి. 2 yearsలో మీరు వేరే జాబ్ చేసుకున్నా సరే బోల్డ్ డబ్బులు ఈ పాటికి ఎర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఏపీఎస్సీ రిజల్ట్ గురించి మోర్ అప్డేట్స్ అనేది మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళండి. ప్రతి ప్లైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో బ్రీఫ్గా అయితే చూద్దాం. కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నం, అధికారుల బెదిరింపు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల ప్రిలిమ్స్ పూర్తి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది తర్వాత మెయిన్స్ నిర్వహణ. ఫలితాలపై హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన, కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా కుట్ర. ఓకేనా, ఈ కుట్రలో భగ్నాలు మనకు అనవసరం, మనకు సంబంధం లేదు. మనకు ఓన్లీ నోటిఫికేషన్ అయితే కావాలి. కానీ అది కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించండి, ఏపీఎస్సీ అభ్యర్థులు అవుతాయి. ఓకేనా, మరి ఫైనల్ రిజల్ట్ దాకా వచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి గ్రూప్ 2 ఫలితాలు వెంటనే విడుదల చేయాలని గ్రూప్ 2 నోటిఫికేషన్ 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ పరిశీలన ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తిని చేస్తున్నారు. ఓకేనా, పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సోమవారం విజయవాడలో కమిషనర్ కార్యాలయం ఇన్ఛార్జి చైర్మన్ శశిధర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఓకేనా, గ్రూప్ 2కు అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే ఫలితాలు ఇవ్వాలని కాగా క్రీడా కోటా కింద కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయని, దాన్ని పక్కన పెట్టి ఫలితాలు ఇస్తే భవిష్యత్తులో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యర్థులకు చైర్మన్ చెప్పినట్టు తెలిసింది. గ్రూప్ 2 ఫలితాలను గ్రూప్ 1 ఫలితాలకు ముడిపెట్టలేమని, అయితే నిర్దేశిత సమయంలో ఫలితాలు ఇవ్వలేమని తేల్చెప్పినట్టు సమాచారం. ఓకేనా, క్రీడా కోట సంబంధించి వాళ్ళకి ఎలా రిజల్ట్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారంట. దాని ప్రకారం అయితే లేట్ అవుతుంది అంటున్నారు. దీని పూర్తి విశ్లేషణాత్మక వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరిస్థితి ఏంటి అన్నీ నేను అందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అందులో క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇటువంటి